పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. కానీ ఆ టైంలో మీ మీద ఒక ముద్ర పడింది కదా, ఆన్సర్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పేసి. అంటే మనకు అప్పుడు ఇప్పుడు ఒక హౌస్ సెట్ నేను గుడుంబ శంకర్ వేసేటప్పుడు ఫ్లోరింగ్ అంతా మార్బుల్ వేసాను. ఇప్పుడు అందరూ అన్నారు ప్రొడ్యూసర్ ఏంటి ఇంత ఎక్స్పెన్సివ్, బట్ నాకు అది కనెక్ట్ అవ్వాలి. అంటే కొన్ని ఒరిజినల్ లేకపోతే రియలిస్టిక్ రాదండి. ఫ్లోరింగ్ అయినా సరే అదే మరి యమదొంగలో మళ్ళీ మార్బుల్స్తోనే వేసాను. బట్ అది ఎలా ఉంటుందంటే దాని ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది, నీడ్ లాగా కనిపిస్తుంటుంది. మీరు రిఫ్లెక్షన్స్ వెళ్ళిపోతాయి, మీకు సెట్లో రిఫ్లెక్షన్స్ ఉండాలండి. మళ్ళీ కన్సిల్ లైటింగ్ చేస్తాను. ఒక ఇంటీరియర్ లాగానే హాలీవుడ్ మూవీస్లో చిన్న రూమ్ అయినా కూడా చాలా డీటెయిలింగ్ చేస్తారు వాళ్ళు వర్క్. సో నాకు అది పక్కన పెడితే నాకు ఇమాజిన్ నాకున్న పాయింట్ అంటే ఏవి చేస్తే కూడా డీటెయిలింగ్ వర్క్ చేయాలనేది. ఇప్పుడు 10 సినిమాలు చేయడానికి నేను ఎక్స్పెన్సివ్, 4 సినిమాలు 2 సినిమాలు చేస్తే చాలు నాకు. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్. ఇవాళ ఈ పర్టికులర్ సెట్ మైత్రి గారు ప్రొడ్యూసర్స్ వచ్చి ఆన్సాయ్ గారు మేము ఎంతో ఖర్చు పెట్టాం, మాకు ఇంత అవుట్పుట్ రాలేదు, దీనికంటే ఎక్కువ పెట్టాం. మీరు ఈ బడ్జెట్ మా ప్రొడక్షన్లోనే ఇంత యూజ్ సెట్స్ లేవు అన్నారు. నేను సార్ ఇట్స్ అ స్కేల్ ఆఫ్ డ్రాయింగ్, మనం ఎంత పర్స్పెక్టివ్గా ఆలోచిస్తాం. ఇప్పుడు డైరెక్టర్ గారు ఒకటి అడుగుతారు, సార్ నాకు ఇట్లా అంతే, డైరెక్టర్ గారు డ్రాయింగ్ చేసి చూపించారు కదండి. సో ప్రొడక్షన్ డిజైనర్ ఏంటి జాబ్, ఆయన డిజైన్ చేయాలి. ఆ డైరెక్టర్ కంప్లీట్గా డిజైన్ చేసి దాని తగ్గ. సో నేను ముందు నాకేంటంటే ఒక విజన్ ఏంటంటే ఏదైనా కొంచెం స్పాన్ పెద్దగా, ఐ వాంట్ సీ దిస్ మచ్, ఇట్లా చూడను, కొంచెం స్పాన్ ఎక్కువగా చూస్తాను. సో సినిమా అనేది మనం హీరో గారు పెద్ద హీరో చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అందుకని సెట్ డామినేట్ చేయకూడదు. సేమ్ టైం సెట్ ఒక పాటలకు కాంప్లిమెంట్ అవ్వాలి హీరో గారికి, అంతే. ద బ్యాక్డ్రాప్ హెల్ప్ అవ్వాలి. జనాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మాకు ఆ సెట్లో దగ్గర 3,000 మంది పెట్టచ్చు. బట్ ఎందుకు మేము రిస్ట్రిక్ట్ చేసామంటే మాకు డెప్త్లు కావాలి, క్రౌడ్ ఒక చోట్లో ఉండాలి. సో కళ్యాణ్ గారు కనిపించాలి, అంతమంది జనం మళ్ళీ ఆయన కనిపించాలి. సో అందుకోసం ఏంటంటే నేను ఆ సెట్ వేసిన 18 బ్లాక్స్ వచ్చింది. నేను సెట్లో లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే నేను ఒక్కొక్క పాట 18 బ్లాక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డైరెక్టర్ గారిని తీసుకొచ్చి, సార్ నేను ఈ బ్లాక్ ఇట్లా అనుకున్నాను, మీరు ఈ బ్లాక్ షూట్ చేయండి, ఈ బ్లాక్ ఇట్లా కెమెరా పెడితే ఇటు నుంచి డెప్త్లో మీకు ఒక బ్లాక్ వస్తుంది, ఇట్లా 18 బ్లాక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ కెమెరామ్యాన్ గారికి వచ్చిన తర్వాత ఆయనతో కూర్చున్నాను. ఆయనతో నేను నాది 18 ఉంది నువ్వు చెప్పు అన్నాడు. ఆయన అన్నారు లేదు రాజన్ గారు ఇంకొక 23-24 బ్లాక్స్ వస్తున్నాయి. ఓకే ఏం చేద్దాం, ఫస్ట్ ఒక మాస్టర్ షాట్ పెడతామన్నారు. ఐ బీన్ విత్ ద సాంగ్, ఫస్ట్ వైడ్ మాస్టర్ షాట్ పెడతా ఉన్నారు. తర్వాత నాకేంటంటే ఈ సెట్లో అన్నిట్లోనూ అగైన్ ఒక మిస్ట్ సోర్స్లో ఐ క్రియేటెడ్ 1 ట్రీ విత్ బ్యూటిఫుల్ కలర్స్ ఆఫ్ ఫ్లోరల్. ఎందుకు అంటే అంత డార్క్గా ఉన్నాడు, ఒక చోట్ల ఒక సోల్ ఫినిష్ ఉండాలి, ఒక స్పిరిచువల్ టచ్ ఉండాలనుక అది క్రియేట్ చేసింది. సో అదొక డిఫరెంట్ కలర్. సో దానికి లైటింగ్, సో అక్కడ మనం కళ్యాణ్గా నిలబెట్టి బ్యాక్ డ్రాప్ అంతా మన సెట్ కనిపించలేదు. సో అన్నీ మేము ఫోర్గ్రౌండ్లో అన్నీ పెట్టుకొని సార్ని బ్యాక్ డ్రాప్ ముందు పెట్టుకున్నాం అంతా. ఇది కాంబినేషన్ ఆఫ్ కెమెరా డిఓపి అండ్ ప్రొడక్షన్ డిజైన్. మీరు ఎందాక హీరోకి కానీ స్టార్స్కి కానీ సెట్ అనేది హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఒక మాట అన్నారు. యమదొంగ సినిమాలో ఫస్ట్ పాట ఉంటుంది సార్, నువ్వు ముట్టుకుంటే అని చెప్పేసి ఆ పాట ఉంటుంది. ఆ సెట్స్ మీరు వేసింది ఆ కాస్ట్యూమ్స్ సేమ్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉంటుంది, బట్ ఎక్కడా కూడా డామినేషన్ ఉండదు, కరెక్ట్గా మ్యాచ్ అయిపోతా. బట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏమైందంటే అంటే నేను ఇప్పుడు ఏమవుతుంటే మనం టెక్నాలజీ డెవలప్ అవుతున్నా అని చెప్పి అన్ని వినాయల్లో కొడితే బాగుండదు. సెట్టే మీకు గుర్తుందా సాంగ్? చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అదే చెప్తున్నాను కదండి, నేను కొత్తగా ప్రయత్నిస్తాను అంతే. ఇదే నా దగ్గర బుక్స్ అని చూస్తే ఆర్కిటెక్చర్స్ ఎక్కువ ఉంటాయి, చూసాను సార్. సో మోర్ దెన్ ఫిలిం ఆర్కిటెక్చర్, బట్ ద బేస్డ్ ఆన్ ద ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామే మన ఫిలిం కూడా. సో పబ్లిక్ వచ్చి మన ఆడియన్స్ ఆ సినిమా చూసేటప్పుడు వాళ్ళకి ఒక సాంగ్ కూల్గా ఫీల్ అవ్వాలి, ప్లసెంట్గా ఉండాలి, అంటే ఆ వైడ్నెస్ ఆ గ్రాండియర్ కనపడాలి. సో అది నేను అనుకుంది అది తీసుకొస్తాను, దానికి నేను వర్క్ చేస్తాను కెమెరామెన్తో కూర్చొని. నేను సెట్ను వదిలేను, కెమెరామెన్ వదలను. నిద్ర అంటే వర్క్ అని వస్తే అది వేరే, అది 24/7 నేను నిద్ర లేకుండా వర్క్ చేశాను. కరెక్ట్. బట్ నాకేంటంటే అవుట్పుట్ రావాలి, రాలేదంటే మళ్ళీ. సో
ఇంకా ఎండ్ ఆఫ్ ది డే మన కెమెరామెన్ గారి చేతిలో ఉంటుందండి. మనం ఎంత చేసి లైటింగ్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే గ్రేడింగ్ ఉంటుంది. ఆ గ్రేడింగ్లో కలర్ కరెక్షన్స్ ఉంటాయి. సో నేను ఫోన్లో మాట్లాడతాను కలర్ కరెక్షన్స్ అన్ని. అందుకే ముందే కలర్ కాంబినేషన్స్, కాస్ట్యూమ్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. సో గ్రేడింగ్కి వెళ్ళేటప్పుడు దీంట్లో ఎంత అప్పుడే ఈ గ్రేడింగ్లో ఎంత కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది, ఎక్కడ తగ్గిస్తాను అంటాను. ఇంకా డిఓపి చెప్తారు ఇట్లా ఎట్లా అంటే ఓకే పని చేస్తాను, నేను ముందే కలర్ డార్క్ మీరు గ్రేడింగ్లో పెంచుతారు కాబట్టి ముందే నేను కొంచెం లైట్ చేసుకుంటాను అని డిస్కస్ చేస్తాను. టిల్ నౌ అంటే నేను మరీ ఇలా అడగడం కరెక్టో రాంగో నాకు తెలియదు, బట్ తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఈ రోజుకి మీ వర్క్ని ఎన్హాన్స్ చేసిన డిఓపి అంటే ఎవరి పేరు చెప్తారు సార్? అంటే నాకు పిసి శ్రీరామ్ గారు ఉన్నారు, మధు అంబట్, వినోద్ ప్రధాన్. అంటే ఎన్హాన్స్ అంటే నాకు కొన్ని డిసప్పాయింట్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఐ కెన్ నేమ్ ఇట్. కొంత కెమెరామెన్లు వాళ్ళ ఈగోస్, మేము ఈ ప్యాటర్న్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళతో ఒక సినిమా చేస్తాను అంతే, మళ్ళీ చేయరు. అంతే. దాంతో నాకు సినిమాతో సంబంధం లేదండి. నేను ఎన్ని సినిమాలు చేశాను, నాకు ఇది ఇన్కమ్ అని కాదు. నేను చేసేది మనం ఎందుకు చేస్తాం సినిమా? ఏమంటే సినిమా అనేది ఒక ప్యాషన్తో చేయాలి. మీరు అది బిజినెస్గా దింపకూడదు. బిజినెస్ నాట్ అవర్ జాబ్, వీఆర్ టెక్నీషియన్స్. మనకి ప్రొడ్యూసర్ నమ్మి డబ్బులు పెడుతున్నాడు, ఆయన పెట్టేటప్పుడు ఆ డబ్బులు సినిమాలో కనిపించాలి. సో ఆయన ఒక సెట్ ఇట్లా వేయాలి గ్రాండియర్ అంటే మనం సెట్ వేసి చూపించాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి. సార్ మీరు ఎంత సపోజ్ ఒక 10 లక్షలు అనుకోండి, నేను అది 20 అవని, బట్ ప్రొడ్యూసర్కి అది ఆ 20 సినిమాలో కనిపిస్తే మోర్ హ్యాపీ. మేము బృందావనం సెట్ వేసామండి, సెట్ మేము అనుకున్నప్పుడు పెరిగింది. అంటే మాకు కావాల్సిన మన సెట్లో దీన్ని డ్రాయింగ్ అనుకుని వెళ్ళిపోయాం. తర్వాత ఒక డైనింగ్ కావాలన్నారు, మళ్ళీ డైనింగ్ కావాలంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ సెట్, అది ఆ రకంగా పెరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ వెరీ హ్యాపీ. ఇట్స్ నాట్ అప్ ఆన్ బడ్జెట్, మనకి సినిమాలో కనిపిస్తుంది, మీరు పెట్టేది కనిపించాలి. థీమ్ వైజ్ కూడా ఆ బ్లూయిష్ మీకు సినిమాలో కనిపించాలి. ఆర్ట్ డైరెక్షన్ అనేది నాట్ ఓన్లీ ఇప్పుడు నేను గీయొచ్చు, ఇంకా కొంతసేపు కూర్చొని నేను బాగా చెక్కొచ్చు, బట్ ఇది ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పుడు ఇది దీనికుంటే ఒక 100 టైమ్స్ బెటర్గా రావాలి. అప్పుడు నేనేం చేస్తాను, సెట్ వేసిందో అక్కడ కూర్చొని మళ్ళీ నేను డ్రా చేసుకుంటాను. ఇప్పుడు ఈ డాన్సింగ్ ఫ్లోర్స్ అయినా సరే, హౌసెస్ అంతా మనం ఈజీగా ఆన్ ఇక్కడ మనం మార్క్ చేసుకోవచ్చు. అంటే ఆన్ ప్లాన్ డ్రాయింగ్ చేసుకోవచ్చు, అంటే లేఅవుట్ డ్రాయింగ్ చేసుకోవచ్చు. బట్ కేవ్స్ అని మీరు లేఅవుట్ డ్రాయింగ్ చేయలేరు. ఆన్ సైట్లో మీ ఇమాజినేషన్తో ఈ రాక్స్ ఇట్లా కొంత రఫ్గా నేను అవుట్లైన్ నేను గ్రౌండ్ ప్లాన్ ఇచ్చినా కూడా సైట్లో కొన్ని మనం మారుతాయి. దానివల్ల నేను ప్రైజెస్ నేను ఇచ్చిన బడ్జెట్ మారదు. నా ప్లాన్లో అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. అంటే నేను విజువలైజ్ చేస్తాను, ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఇక్కడ హీరో నిల్చుంటే ఇట్లా ఉంటుంది. సో ఒక చోట్ల లైట్ సోర్స్ ఉంది, బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ట్రంక్ పెట్టమన్నాను, దాని మీద బర్డ్స్ పెట్టమన్నాను, కట్ చేసి పెట్టమన్నాను, బ్యాక్ లైట్లో ఆ బర్డ్స్ అట్లా అటుపక్క చూసినట్టు. ఇట్లా స్మాల్ థింగ్స్ ఆర్ బాగా సినిమాలో హెల్ప్ అవుతుంది. కరెక్ట్. ఫ్రేమ్ అది మళ్ళీ నేను పెట్టేసి మళ్ళీ నేను చెప్పాలి కెమెరామెన్కి, డైరెక్టర్కి, సార్ ప్లీజ్ అది నేను చేశాను సార్ పెట్టండి అని. ఓకే, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే చెప్పేవాళ్ళు కావాలి, ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళు ప్లానింగ్ చేస్తారు. ఇప్పుడు డైరెక్టర్ గారికి ఏం కావాలి, హీరోని డ్యాన్స్ చేయించాలి అంతే, ఆయన దాని మీద ఉంటారు. ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు. యూ బీన్ డిఓపి గారు లైటింగ్లో ఉన్నప్పుడు సడన్గా మనం ఇటు నుంచి షార్ట్ ఇటు పెట్టారంటే మళ్ళీ లైటింగ్ అన్నీ మారుతాయి. సో అందుకోసం ముందే కూర్చొని ఇవాళ రేపు మార్నింగ్ షూట్కి వాళ్ళు డిస్కస్, సార్ ఈ 3 బ్లాక్లు మనం ఫిక్స్ అయిపోదాం. సో నేను అంత ఇంట్రెస్ట్గా నేను కెమెరామెన్తో వర్క్ చేస్తాను. నాకు ఓకే సినిమా చేస్తున్నాము సెట్ వేసి ఇచ్చేసామని కాదండి, ద హోల్ మూవీ ఐ డన్ మై బెస్ట్.